ఈ తొక్కల జాబ్ వదిలేస్తే సరిపోతుంది. అమ్మగారు ఏమైంది? ఎందుకు అలాగున్నారు? పని చేయట్లేదే. పొద్దున్నుంచి గొడ్డు సాకరీ చేస్తుంటే పని చేయట్లేదు అంటారా? నువ్వు కాదే సర్వర్. దానికి కూడా నాలాగే టైంకి శాలరీ ఇవ్వట్లేదేమో, అందుకే పని చేయట్లేదు. చూడు ముందే చిరాగ్గా ఉంది, ఆ కాఫీ అక్కడ పెట్టి వెళ్ళిపో. అమ్మగారు వచ్చిన కష్టాన్ని నచ్చిన మనుషులతోనే కాదండి, పని మనుషులతో చెప్పుకున్నా కాస్త రిలాక్స్ అవ్వచ్చని ఒక పెద్ద ఆవిడ చెప్పింది. అవునా? ఎవరావిడ? నేనే. కానీ ఎందుకు అలాగున్నారో చెప్పండి. నేను జాబ్ వదిలేద్దాం అనుకుంటున్నా. అమ్మగారు నేను వదిలేస్తా అంది ఊపిరిని కాదే, ఉద్యోగాన్ని. ఎందుకలా అరిచావు? ఇప్పుడు మీరు ఈ పని వదిలేశారు అనుకోండి, అయ్యగారు నా ఉద్యోగానికి ఎసరు పెడతారని. అర్థం కాలేదే. అమ్మగారు అర్థం కాకపోవడానికి ఇదేమైనా ఆర్జీవిటీటా? ఇప్పుడు మీరు ఉద్యోగం మానేసి ఇంట్లో ఉంటే అయ్యగారు పనంతా మీ చేత చేయితే ఇంకా నాకెక్కడ ఉంటది పనని బయటికి పంపించేతారు. ఓ అదా నీ బాధ. నేను ఉద్యోగం మానేస్తా అన్నాను కానీ ఇంట్లో ఖాళీగా కూర్చుంటాను అనలేదు కదా. మరి ఏం చేస్తారు? నేనేదో ఒక పని చేస్తాను, కానీ నీ పనికి మాత్రం ఎసరు పెట్టను. అమ్మయ్యా మాహిష్మతి ఊపిరి పీల్చుకుంది. ఇప్పుడు చెప్పండి. ఏం లేదే, నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. బిజినెస్ అనుకుంటే పెట్టలేం, ఇది ఉంటేనే పెట్టగలం అమ్మగారు. అది కూడా నిజమేలే, నా దగ్గర ఇప్పుడు అంత డబ్బు లేదు. మరి అయ్యగారి దగ్గర లేవా? అయ్యగారి దగ్గర కూడా కష్టమేలే. అయ్యో పిచ్చమ్మగారు, అయ్యగారు గవర్నమెంట్ ఎంప్లాయ్. ఆయన పేరు మీద లోన్కి అప్లై చేసినాం అనుకోండి బోల్డ్ డబ్బులు వస్తాయి. ఆయన పేరు పైన డబ్బులు వస్తాయి, కానీ అవి నాకు ఇవ్వడానికి ఆయనకి మనసే రాదు. అయ్యో అమ్మగారు, అయ్యగారి చేత పెట్టుబడికి డబ్బులు ఇప్పించే బాధ్యత నాది. అలా ఎలా? రూకో జరా సబర్ కరో, రండి నేను చూసుకుంటాను. స్టార్ట్ చేయి. చేస్తున్న ఉద్యోగాలు మానేసి బిజినెస్ వైపు మొగ్గు చూపుతున్న మహిళలు. సక్సెస్ రేటు 99.99%, అంటే రౌండ్ ఫిగర్ 100. వింటున్నాడా? ఏం చేస్తున్నావే? చెప్పు. మీరు ఉండండి, నేనున్నా కదా చెప్తా. సాఫ్ట్వేర్ ఉద్యోగం మానేసి సపోటాల బిజినెస్ పెట్టిన అరుణ 2 నెలల్లో 2 కోట్ల. బ్యాంకు పని పక్కన పెట్టి పానీపూరి బండి పెట్టిన మహిళ నెలలో 2 లక్షలు. టీచర్ జాబ్ మానేసి టీ బిజినెస్ పెట్టిన మహిళ వారంలో 2 లక్షలు. ఏం చేస్తున్నావే? పేపర్లో న్యూస్ చదువుతున్నాయి గారు. న్యూస్ చదువుతున్నావా? ఇంగ్లీష్ పేపర్లో తెలుగు న్యూస్. అంటే ఇంగ్లీష్ లో ఉంది కదా, అర్థం అవ్వాలని తెలుగులో చదువుతాను. అవునా? ఈ దొంగ తిరుగులని పక్కన పెట్టేసి మీరంతా దేనికి వచ్చారో అది చెప్పండి. నేను జాబ్ మానేయాలనుకుంటున్నా. మానేసి బిజినెస్ చేస్తా. బిజినెసా? ఏ బిజినెస్? కర్రీ పాయింట్ పెడదాం అనుకుంటున్నా. నీ కర్రీస్ తినలాగే కదే దీన్ని పనిలో పెట్టుకునేది. ఇప్పుడు దాని హెల్ప్ తీసుకునే నేను కూడా పెడతా. అవునయ్య గారు, పేరు కూడా అనేసుకోనము. ఏంటో చెప్పండి. అమ్మా కర్రీ పాయింట్. మీ అమ్మని ఎందుకే బ్యాడ్ చేస్తున్నావు? దిలీప్ ప్లీజ్, దిలీప్ క్లౌడ్ కిచెన్ పెడతా. దిలీప్ ఒక్కసారి కొప్పుకోవా ప్లీజ్? నీ వల్ల అవ్వదే. అవుతుంది దిలీప్, ప్లీజ్ దిలీప్ ప్లీజ్. నువ్వు తినడానికి తప్ప చేయడానికి పనికి రావే. అబ్బా దిలీప్ ప్లీజ్, దిలీప్ ఒక్కసారి ప్లీజ్ అయ్యగారు, ఒప్పుకోండి అయ్యగారు. అయ్యగారు సరే, మీరు ఫస్ట్ డే సక్సెస్ చేయండి, తర్వాత నేనే పెట్టుబడి పెడతా. నిజమా? ఇప్పుడు చూడు రఫ్ ఆడించేస్తా. తేడా వస్తే నేను రఫ్ ఆడిస్తా. ఇప్పుడు చూడండి అయ్యగారు, ఆర్డర్లు వచ్చేది. ఇంకా చూస్తా ఎలా వస్తుందో నేను చూస్తా. ఏదైనా పెద్ద ఆర్డర్ వస్తే బాగుంది. 1 hour later. ఏంటి ఆర్డర్లు ఇంకా రావట్లేదు? వస్తాయి అమ్మగారు, ఇప్పుడే స్టార్ట్ చేసాం కదా, వెయిట్ చేయండి. బాగానే వస్తున్నాయి ఆర్డర్లు. మీరు ఊరుకోండి అయ్యగారు, చూడండి ఇప్పుడే స్టార్ట్ చేసాం కదా, చాలా ఆర్డర్లు వస్తాయి చూడండి.
3 hours later. అమ్మగారు ఏంటి ఏంటి పడుకున్నారు? ఆర్డర్ కోసం వెయిట్ చేసి చేసి నిద్ర వస్తుంది. ఆర్డర్ రావట్లేదు. వస్తుంది అమ్మగారు, దేనికైనా ఓపిక ఉండాలి. అలా అయితేనే బిజినెస్ లో సక్సెస్ అవుతాం. ఓకే. అమ్మగారు ఆర్డర్ అవునా? ఏం ఆర్డర్ వచ్చిందే? చూసారా అయ్యగారు ఆర్డర్? ఏం ఆర్డరే? ఆర్డర్ కాదమ్మగారు, వార్నింగ్ వచ్చింది. ఏం వార్నింగే? జియోడు 50% నెట్ బ్యాలెన్స్ అయిపోయిందని వార్నింగ్ మెసేజ్ పెట్టాడు. ఆర్డర్ వచ్చిందంట. ఆర్డర్ పెట్టా ఫోన్. ఇంకెప్పుడు వస్తుంది? మీరుండండి అమ్మగారు, ప్రతిదానికి తొందర ఎక్కువ. వస్తుందని చెప్పాను కదా, వెయిట్ చేయండి. హా, అది వచ్చినట్టే మనం చేసినట్టే. చూడు. ఏంటి మళ్ళీ వార్నింగ్ వచ్చిందా? అమ్మగారు ఆర్డర్ వచ్చింది. అవునా? ఆ, ఏం ఆర్డర్ వచ్చిందే? ఎగ్ బుర్జీ అట. బుర్జియా? కానీ అది చేయడం నాకు రాదు కదే. అయ్యో పిచ్చమ్మగారు, మీకు ఆమ్లెట్ చేయడం వచ్చా? వచ్చు. ఆమ్లెట్ ని కైమ కొట్టితే అదే ఎగ్ బుర్జీ. ఎగ్ బుర్జీ చేయడం రాదు నీకెందుకే బిజినెస్ క్లౌడ్ కిచెన్లు? నువ్వు ఊరుకో దిలీప్. పద పద చేసేద్దాం. ఎందుకు ఇలా ఎంత ఓవరాక్టింగ్ చేస్తున్నారు? ఏమే, ఆనియన్స్ రెడీయా? రెడీ. మిర్చి రెడీ. సాల్ట్ రెడీ. ఉప్పు? రెడీ. అమ్మగారు రెండు ఒకటే కదా అమ్మగారు? సూపర్. ఇలా బిజినెస్ లో ఉన్నప్పుడు అలర్ట్ గా ఉండాలి, అందుకే చెక్ చేశాను. సరే లేట్ అవుతుంది, ఇంకా 30 minutes ఉందట, తొందరగా అంటించండి. అమ్మో అవునవును. ఓం భీమ్, వంట మంచిగా రావాలి, ఆర్డర్స్ ఎక్కువ రావాలి, బిజినెస్ సక్సెస్ అవ్వాలి. దిలీప్ దిష్టి తగులుకూడదు, దిలీప్ దిష్టి తగులుకూడదు, దిలీప్ నువ్వు వంట చేస్తున్నావా వశీకరణం చేస్తున్నావా? కళ్ళు మూసుకుని మంత్రాలు చదువుతావంటే? షడప్. బిజినెస్ స్టార్ట్ అయ్యాక ఇది ఫస్ట్ ఆర్డర్, అందుకే ఆయుధ పూజ చేస్తున్నాను. అర్థమైందా? అర్థమైంది. ఫస్ట్ డేనే లాస్ట్ డేలా ఉంది. ఇడియట్. ఆయిల్. ఇదిగోండి అమ్మగారు. అమ్మగారు హ? కొంచెం వెయ్యండి ఆయిల్. ముందెయ్యనియ్యవే. ఎగ్స్. బంగారు కోడి గుడ్డు తీసుకోండి. అమ్మగారు గుడ్డు పగలగానే పెనంలోనే వేయాలి, కింద వేయకండి, పంపుకు చచ్చిపోతాం. అమ్మో అవునవును. అమ్మయ్యా. ఇప్పుడు ఉప్పు. ఎంత వేయమంటారండి? మొగిడికైతే పిరికెడు, అది కస్టమర్ కాబట్టి చిటికెడు. ఆ, ఒసేయ్, అదలా కాదే, ఇలా తీసుకొని ఇలా వేయాలి స్టైల్ గా. ఇప్పుడు కారం. నేనేస్తానే. ఎంత వేయమంటారు? ఏ ఒసేయ్, అంత కారం వేస్తే మండుద్దే. నోరా అండి? ఎక్కడెక్కడో మండుద్ది. అది కూడా కొంచెం. అమ్మగారు ఏడ్సొస్తాను రండి. లైఫ్ లో ఫస్ట్ టైమే ఇంత మంచి ఆమ్లెట్ వేసాను అని చూస్తున్నాను. అలాగే చూస్తా ఉండండి, కింద మాడిపోతుంది. అమ్మయ్యా. ఇప్పుడు కొంచెం ఆయిల్. ఇగోండి. అమ్మగారు ఎలాగో బిజినెస్ స్టార్ట్ చేశారు కాబట్టి మణికొండలో మంచి ఫ్లాట్ చూసి అడ్వాన్స్ ఇచ్చేయండి. అవునే, నేను కూడా అదే ఆలోచిస్తున్నానే. అబ్బా, నువ్వు వేసిన ఒక్క ఆమ్లెట్కి అడ్వాన్స్ దాకా వెళ్ళిపోయారంటే? నీ కడుపంతా మంట, మా వంట బాగొచ్చిందని. వంట కాదు, పెంట. వావ్, ఆమ్లెట్ రెడీ. అంతరిక్షంలోకి వెళ్ళొచ్చిన సునీత విలియమ్స్ మొహంలో కూడా ఇంత ఆనందం లేదు కదే. గోడకు ఆమ్లెట్ చేసి ఇంత బిల్డప్ ఇస్తున్నావు. దీన్ని ఎలా ఎగ్ బుర్జీ లాగా మార్చాలి ఇప్పుడు? ఇప్పుడుకిప్పుడు మీకు ఛాన్స్ ఇస్తే దిలీప్ అయ్య గారిని ఎలా కొడతారు? దిలీప్ నా? అమ్మగారు ఎగ్ బుర్జీ రెడీ. అంతేనా? అమ్మగారు మళ్ళీ ఏంటే? ఆనియన్స్ పచ్చిమిర్చి మర్చిపోయాం అమ్మగారు. ఓ సంతేనా? అది తీసుకో. అంతే, రెడీ. సరే సరే, ప్యాక్ చేద్దాం. కవర్ తీసుకో. ఓకే.
ఏం బిల్డప్ ఇస్తున్నారే? చూసావా, మా విజయం మొదలైంది, అలానే నీ పతనం కూడా స్టార్ట్ అయింది. అమ్మగారు బెల్ మోగింది, ఆర్డర్ కోసం అనుకుంటా, పదండి. పద. ఆ బొక్కలే. బాబు మేడం. ఫుడ్ జాగ్రత్త, కష్టపడి చేసాం. అలాగే మేడం. ఫుడ్ జాగ్రత్త కాదు, తినేవాడు జాగ్రత్త అని చెప్పండి. కరెక్ట్ సార్. హ్మ్. రేటింగ్ ఎంత ఇస్తారో? ఏం చేస్తున్నారే? అదే అయ్యగారు, ఫస్ట్ ఆర్డర్ అయింది కదా, ఎంత రేటింగ్ వస్తుందో చూస్తాను. ఏమే, మన ఫస్ట్ ఆర్డర్ కి ఎంత రేటింగ్ వస్తుంది అనుకుంటున్నావు? అమ్మగారు మీరు వంట సెతకు పెట్టారు కదా, 5 స్టార్ రేటింగ్ గ్యారంటీ. అంతేనా? 5 అండ్ హాఫ్ వస్తుందేమో. అసలు రేటింగ్ ఉండేది 5 స్టార్స్ కదే. అమ్మగారు కస్టమర్ నుంచి ఫోన్ అనుకుంటా, ఎత్తండి ఎత్తండి. ఆ, హలో, హాయ్ మ్యామ్, వీఆర్ కాలింగ్ ఫ్రమ్ టొమాటో కస్టమర్ కేర్. ఒక్క నిమిషం, ఇంకోసారి చెప్పండి. కస్టమర్ థ్యాంక్స్ చెప్పండి. ఆ, మా ఫుడ్ అంత నచ్చిందా? మీ ఫుడ్ తిని వాళ్ళ అత్తయ్యకి బీపీ పెరిగి హాస్పిటల్ జాయిన్ అయ్యారంట. మరి నాకు థ్యాంక్ యూ ఎందుకు చెప్తున్నారు? ఆవిడ 6 రోజులు హాస్పిటల్లో ఉంటే నేను ఎంజాయ్ చేయొచ్చని అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. ఆమెకి ఎప్పుడు ఏమన్నా జరగచ్చు, పోలీసులు మీ ఇంటికి రావచ్చు, జాగ్రత్తగా ఉండండి. పోలీసా?